పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ థింగ్స్. వీడియో వచ్చేసి హెయిర్ గురించి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా బెస్ట్ హెయిర్ ప్యాక్, మంచి హెయిర్ ప్యాక్. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వీక్లీ 2 times అప్లై చేసుకున్నారంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రైస్ ని తీసుకోండి. రైస్ 2 tablespoons తీసుకున్నాను. రైస్ వాటర్ వల్ల హెయిర్ స్ట్రాంగ్ గా అండ్ దిగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ ఉంటుంది. అట్లానే హెయిర్ అనేది మంచి షైనీగా ఉంటుంది. ఈ రైస్ వాటర్ వల్ల డాండ్రఫ్ అనేది పోతుంది. గ్రే హెయిర్ కూడా రాకుండా చేస్తుంది. స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. ఇందులో 3 glasses వాటర్ ని యాడ్ చేసుకున్నాను. గ్లాసెస్ వాటర్ వేసుకుని ఇందులో 2 roses వేసుకోవాలి. రోజ్ పెటల్స్ వలన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది, పెంచుతుంది. అట్లానే ఫ్రాగ్రెన్స్ అనేది బాగుంటుంది. ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫెనిగ్రిక్ సీడ్స్. మెంతుల వలన హెయిర్ ఫాల్ ని తగ్గించి స్ట్రాంగ్ చేస్తుంది. నేను మెంతుల పౌడర్ ఉందని 1 tablespoon మెంతుల పౌడర్, 1 tablespoon మెంతులు వేసుకున్నాను. ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ ని 3 tablespoon అయినా వేసుకోవచ్చు, 2 tablespoon అయినా వేసుకోవచ్చు. మీ హెయిర్ బట్టి వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ కి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చేస్తుంది, తగ్గిస్తుంది. గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది. హెయిర్ థిన్నింగ్ ని కంట్రోల్ చేస్తుంది. రూట్స్ నుంచి స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హైబిస్కస్ లీవ్స్. ఈ మందారాకు మన హెయిర్ ని బ్లాక్ గా చేస్తుంది. అట్లానే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ షైనీగా ఉండడానికి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కర్రీ లీవ్స్. ఈ కరివేపాకు లోపల నుంచి రూట్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. అట్లానే వైట్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ కట్ చేసుకుని చిన్న పీసెస్ గా తీసుకున్నాను. హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది. హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి వర్క్ చేస్తుంది. హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. అట్లానే స్కాల్ప్ ని క్లీన్ గా ఉండడానికి వర్క్ చేస్తుంది. హెయిర్ కి స్మూత్నెస్ ని ఇస్తుంది. అట్లానే హెయిర్ అనేది స్ట్రాంగ్ గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మీరు ఓవర్ నైట్ సోక్ చేసి అయినా తీసుకోవచ్చు. లేదా మనకి అంత టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, 2 glasses వాటర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో అయినా లో ఫ్లేమ్ లో అయినా పెట్టుకుని బాయిల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అది కొంచెం చల్లగా అయ్యే వరకు సైడ్ కి పెట్టుకోండి. చల్లగా అయ్యాక ఒక బౌల్ తీసుకుని దాంట్లో స్టైనర్ గాని ఒక కాటన్ క్లాత్ గాని తీసుకుని వేసుకోండి. బాయిల్ చేసుకున్న దాన్ని ఒకసారి మ్యాషర్ తో మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న దాన్ని ఆ క్లాత్ లో వేసుకుని స్క్వీజ్ చేసుకోండి. స్టైనర్ తో కన్నా క్లాత్ తో చేసుకుంటేనే మంచిగా వస్తుంది జెల్లీ ఫామ్ లో. నేను ఇది 2 times కి వచ్చేలా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు టైం ఉంటుంది అనుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోండి. బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అంతే గాయ్స్, ఇంకా స్క్వీజ్ చేసుకుని ఎట్లా స్టోర్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. మీ హెయిర్ ని బట్టి మీ హెయిర్ కి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి డివైడ్ చేసుకోండి. హెయిర్ ప్యాక్ ని 8 tight కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. ఓన్లీ స్టీల్ బాక్స్ లేదా గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ డే అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ డే మిక్సీ జార్ తీసుకుని మీ హెయిర్ కి సరిపడా ఆనియన్ ని తీసుకుని ఆనియన్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఆనియన్ జ్యూస్ ని స్ట్రైనర్ తో ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఆనియన్ జ్యూస్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్ గా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్ జ్యూస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అట్లానే న్యూ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. లైస్ ఉన్న వాళ్ళకి పోవడానికి ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. హెయిర్ అనేది ఫాస్ట్ గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ షైన్ ని ఇస్తుంది. అట్లానే డాండ్రఫ్ అండ్ ఇచ్చీ స్కాల్ప్ ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో 1 tablespoon లేదా 2 tablespoon ఆముదం ని యాడ్ చేసుకోండి. అట్లానే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోండి. మనం ఏ డే అయితే అప్లై చేసుకుంటామో ఆ డేనే ఆముదం, విటమిన్ ఈ, ఆనియన్ జ్యూస్ ని అప్పుడే మిక్స్ చేసుకోవాలి. అంతే గాయ్స్, మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మన హెయిర్ కి స్కాల్ప్ కి మంచిగా అప్లై చేసుకుని మసాజ్ అనేది చేసుకోవాలి. స్కాల్ప్ నుంచి హెయిర్ మొత్తం అప్లై చేసుకుని 45 to 1 hour తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే. ఇంత ఎఫెక్టివ్ గా వర్క్ చేసే హెయిర్ ప్యాక్ ని మిస్ చేసుకోకండి.